गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। సావు ముందు సౌఖ్యమాయే ముందు సౌఖ్యమాయే సావు ముందు సౌఖ్యమాయే సందేహము పోయే సావు ముందు సౌఖ్యమాయే ముందు మరణము మోక్షమాయే చంద్ర సూర్యుడు శూన్యమాయే ముందు మరణము మోక్షమాయే చంద్ర సూర్యుడు శూన్యమాయే బంధములో ఓడిపోయే బంధములో ఓడిపోయే వంతు వందనాయే వందు వందనాయే సావు ముందు సౌఖ్యమాయే సందేహము పోయే లాలయము లోకమాయే ఇలా చూడలేకపోయే లాలయము లోకమాయే ఇలా చూడలేకపోయే ఇల్లల్ల వివరం ఏకమాయే ఇల్లల్ల వివరం ఏకమాయే అల్ల రాసుకోల్ ముఖమాయే చావు ముందు సౌఖ్యమాయే అర్థమరణం నిర్ధమాయే మృత్యు భయము లేకపోయే అర్థమరణం నిర్ధమాయే మృత్యు భయము లేకపోయే సాతి సాతి చావు సతమయే సాతి సాతి చావు సతమయే బ్రతుకు జన్మం సాధకమాయే చావు ముందు సౌఖ్యమాయే నీడమోడు లోకమాయే జాగ దైవము జీవుడాయే నీడమోడు లోకమాయే జాగ దైవము జీవుడాయే పీడమాయా ప్రీతి పోయే పీడమాయా ప్రీతి పోయే కూడ బ్రహ్మం కోరికాయే కూడ బ్రహ్మం కోరికాయే చావు ముందు సౌఖ్యమాయే కల్పితములో గాలిపోయే ప్రళయ కాలం ప్రాప్తమాయే కల్పితములో గాలిపోయే ప్రళయ కాలము ప్రాప్తమాయే కల్పితములో గాలిపోయే ప్రళయ కాలం ప్రాప్తమాయే కల్పితములో గాలిపోయే ప్రళయ కాలము ప్రాప్తమాయే కబుల గురుని కరుణ గలిగే కబుల గురుని కరుణ గలిగే లయా భయము లెక్క చేరే లయా భయము లెక్క చేరే చావు ముందు సౌఖ్యమాయే సందేహము పోయే.
ಕರುಣತಿ ಶ್ರೀ ಗುರಾಶೀರ್ವಾದವಚನದಿ ಶ್ರೀ ಪರಮಪದ ನರರಿಗನುಭವ ಪಾರಮಾರ್ಥವಿಯೋ ಲೇಪಮಾಗಲಿ ಎಂದಪೇಕ್ಷಿಸಿ ರೂಪವಿಲ್ಲದ ದೈವ ನಿಜ ಗುರು ತಾವು ಬೇಳಿಸಿದ ತೆರದ ನುಡಿವೆನು ನುಡಿಗಳಾಲಿಪುದು ಬ್ರಹ್ಮಸ್ವರೂಪನಾದ ಮಹಾತ್ಮನು చావు ముందు సౌఖ్యమాయే సందేహము పోయే అని జగత్తులో మానవుడు 84 జీవరాశి కోట్లలో మానవ యొక్క జన్మము అధికం చేసినాడు. ఎందుకు వీడు అధికము అని విచారం చేసి చూస్తే మానవుని తప్ప ఇతరమైనటువంటి ఏ జీవరాశి యొక్క శరీరం దేహము పవిత్రంగా ఉన్నది. ఆవు పేడ మూత్రము చూడండి చేయి పడతారు. ఇంకా ఏ జీవరాశి యొక్క వస్తువు కూడా పనికి వస్తున్నది. దేహం అనేది ఘనము చేసినారు. అయితే మానవుని యొక్క దేహం ఉన్నదే అన్నిటికంటే హీనం. ఈ దేహం ఉన్నదే జగత్తులో దీనికంటే హీనమైన వస్తువు ఇంకొకటి లేదు. ఎటువంటి యొక్క మధుర పదార్థము సువాసనము ఏది ఉన్నా కూడా వీని దేహము అంటుకున్న ఉనుపు సోకున్న ఉనుపు పవిత్రంగా ఉంటున్నాయి. ఎప్పుడు వీని యొక్క దేహము సోకింది అంటే అది హీనమైపోతుంది. ఒకనొక కాలంలో ఒక గురువు గారు శిష్యుల యొక్క సమ్ముఖంలో ప్రశ్న వేసిన, జగత్తులో ఏ యొక్క పదార్థం మహాహీనమైనది చెడుపైనది అని అడిగినారు. కొందరు నానా విధముగా చెప్పినారు. బయట ఉన్నటువంటి అన్ని వస్తువులు చెప్తున్నారు. డబ్బు చెడ్డది, స్త్రీ చెడ్డది, భూమి చెడ్డది, ఇట్లా అనేకమైనటువంటి చెప్పినారు. లేదన్నారు. ఎందుకు? డబ్బు నాదంటున్నామా, నేను డబ్బు అంటున్నాను. ఈ దేహం అనేది నేను దేహం ఎవరనేది నా దేహం అంటే నేను వేరే, దేహం వేరే. నా డబ్బు, నా భార్య, నా ధనము, నా ఇల్లు, నా భూమి, నేను వేరే, భూమి వేరే. ఆ విధంగా మనం వాడుతున్నామే కానీ నేను భూమి కాదు. ఏ వస్తువు కూడా నేను జగత్తులో కాలేదు అని ఎవరు చేసినంత అయిన తర్వాత ఒకరేం చేసినాడు, నరకము, ఈ మహా చెడ్డ ఎవరు ముట్టరు. ఇవన్నీ మిగతా వస్తువులైనా కావాలా అంటారు, అపేక్ష చేస్తారు. నరకం మాత్రం ఎవరు సోకనే కాబట్టి వాడు ముట్టుకుంటారు. వాడు ముట్టుకుంటారు అందరూ అంటే నరకము దాని పేరు పెట్టారు. పాపం ఏదైనా మలం అని ఒకటి చెప్పారు. సరేనప్పా రేపు పొద్దున్న దాన్ని తీసుకురండి ఏ చెడు అని చెప్పినా. పొద్దున్న లేచినాడు పాపముడు, నరకం కూడా చాలా చెడు చెప్పినానని బోకి చూపోయినాడు. బోకి తీసుకుపోయి దాన్ని ఎత్తుకుని ఎత్తి చూపాలా అని ఆ నరకం దగ్గర పోయినాడు. పోయి ముట్టకపోతే ఆ నరకం నిలియాని, ఏమప్పా ఏం సమాచారం, నీకు తెలివి ఉందా, జ్ఞానం ఉన్నదా, బుద్ధి ఉందేమయ్యా, ఏం అట్టు మాట్లాడతావు, ఇది ఎట్లయింది, ఈ నరకం అంటున్నావే, హీనం అంటున్నావే, ఇది ఎట్లా వచ్చింది? నిన్నటి రోజు నీ దేహమును సోకును భోజనం చేసుకున్న మునుపు చాలా పవిత్రంగా ఉన్నాను. నీ దేవు సోకిన దానివల్ల నీవు దాన్ని భుజించిన దానివల్ల ఈ రకం మార్పు అన్నానే కానీ సొంతం నేను కాలేదు, నేను కాదు హీను, నీ దేహం హీను. దానికే ರೋಗಾಲಯದ ಹುಟ್ಟಿದು ಭೋಗ ಭಯಗಳ ತೌರ್ಮನಾಯಿತು, తనువు సంగతి విడిచిపోతే ఇనుము బంగారైన రీతేన, తనకైన సతసుతుల సంఖ్యండ్లు తెగవేసి తానుండే చెరచాల తగు అగ్ని ముట్టించి రారంగ పోదాము మనము
పూర్వ నిర్మాణ పురి వేరేదాము అన్నట్టు. కనుక జగత్తులో మానవునికి దేహము అనేది మహాహీనమైనటువంటి వస్తువు అందరు కనిపిస్తున్నది. అయితే వీళ్ళకి జీవితం ఉన్నదే. మిగతా జీవరాశుల యొక్క దేహము ఘనువు చేసినాడు, జీవనము హీనము చేసినాడు. అయితే ఈ మానవుని యొక్క దేహం అనేది హీనము చేసినాడు. అయితే వీని జీవితం ఉన్నదే ఘనము చేసినాడు. ఈ జీవితం అనేది ఘనము అని మనం చెప్తున్నామే కానీ వింటున్నామే కానీ ఎందువల్ల వీడు ఘనుడు? ఇది యొక్క జీవితము మానవుని యొక్క జీవితం అనేది ఘనము అని ఎందు నిమిత్తం పూర్వము చేసి చూస్తే ఆహా నిద్ర భయమైదునంచ సామాన్యమే పశువున్నరాణం జ్ఞానో అధిక విశేషత జ్ఞానో నహి పశువు సమాన అన్నట్టు. మానవుడు సంతానము నిద్ర సంగము మైథునము ఆహారము ఇవన్నిటితో వీడు ఘనుడు అని విచారం చేసి చూస్తే మనకంటే జీవరాశిలో ఘనంగా సంతానోత్పత్తి నానా విధుడి కార్యం అన్నీ చేస్తుంది. అయితే ఒక మానవుడు మాత్రం ఘనుడు ఎందుకు అనిపించుకున్నాడంటే వీడికి జ్ఞానం అనేది ఒకటి ఎక్కువ ఉన్నది. ప్రతి ఒక్క వస్తువు యొక్క వెల ఏది కూడా వీనితోనే అధికం కనిపించింది. ಎಲ್ಲಾನು ಬಲ್ಲಿಯಲ್ಲೋ ಇಹದೊಳಗೆ ಕೊಲ್ಲ ನಿನ್ನ ಮರತಲ್ಲೋ నీ యొక్క ఘనము మానవుని యొక్క జీవితం యొక్క ఘనము అనేవాడు మరిచి హీనమైపోతున్నాడు. ఈ దేహం యొక్క సుఖసౌఖ్యములో ఈ దేహమును పోషణ కొరకు దీని యొక్క ఆకలి తీర్చేదానికి దీనికి ఇంద్రియుల యొక్క భోగం తీర్చేదానికే వీడు జీవితం గడుస్తున్నాడు. ఊరికి చూస్తే దీనికి వీడు రాలేదు. ఎందుకు వచ్చినాడు మానవుడు జగత్తు ఇంత జీవరాశుల కంటే అధికమైన జీవితం ఎందుకు ఇచ్చినాడు పరమాత్ముడు అంటే తను నిర్మాణము చేసినట్టు అధికారి. ఇది ఈ ఘటం ఉన్నదే ఈ జగత్తు ఉన్నదే దీనికి కర్తగా ఉండవంటి అధికారి పరమాత్ముడు దేవుడు జగత్తులో ఒకడు ఉన్నాడు అని వీడొక్కడే చాటిస్తున్నాడు. మరి తనలో ఎట్లా ఉన్నాడు కనుక్కుంటున్నాడు. ఎక్కడో ఉన్నాడు అని కాదు పరమాత్ముడు, నీలో ఉన్నడురా దైవము నీలో ఉన్నడురా నీలో ఉన్నడు మూలము తెలిసితే సకల విధంబై సాదృశ్యంబుగా నీలో ఉన్నడురా దైవం నీలో ఉన్నడురా అందుకని సాదృశ్యంబుగా అంటే కనిపించువలా. దేవుడు జగత్తులో అందరికీ కనిపించువలా. దీనికి అంతరంగము బహిరంగం రెండు ఉన్నది. చక్కెర అనేది అందరూ కనిపిస్తుంది, తీపి కనిపిస్తుందా? చక్కెర అంటే తీపు తీయగా ఉండేదే చక్కెర అందరికీ తెలుసు. అయితే తీపు అని మనం గోచరిస్తుందా? కనిపించదు. మరి తీపి చూడాలంటే నాలుగు ముందు వేసుకున్నాలంటే నాలుక అనేది ఈ బహిరంగ ఉన్నటువంటి జడ వస్తుంది. దానికి చైతన్య స్వరూపుడు జ్ఞానం. జ్ఞానంతో వీడు దాన్ని గ్రహించలే కానీ ఈ బహిరంగం యొక్క సాకారంతో రాలేడు. కనుకనే కంటివేమమ్మ ముకంటితోనమ్మ కంటి గధిపతి అంటితేని ఇంటి ఘనమమ్మ. పరమాత్ముడు ఎట్లా కనిపిస్తున్నాడు ఎవరికి దాని యొక్క అంతరంగం తెలుసప్ప అంటే మనమాని పండు మన చూపులో యుండు కను చూపులెవరికి కానరకుండు దిన దిన సుదృష్టికి దీపమై మండు అణచిలో కంబులు అందరకుండు ఉండేదు తొట్టి పండు అది రెండు లేక జగము నిండి తనుండు ఉండేదు తొట్టి పండు. ఆ విధముగా ఈ చర్మచక్షులకు ఉన్నదే ఈ బహిరంగ కనుగొనే జడమునకు పరమాత్ముడు ఆధారంగా ఉన్నాడు, చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు.
చేయించేవాడు విడిపించేవాడు ఎవరప్ప అంటే ఆయన యొక్క చైతన్యం ఉంటేనే మనం చేస్తూ ఉన్నాం. స్వయంగా చేసేదానికి మానవుడికి అధికారం లేదు. అంటే అప్పుడేమి చెప్పిన అర్థము, ఇంత జీవరాశులు ఉన్నవే, ఈ 84 జీవరాశి కోట్లు ఎవరికి కూడా ఇటువంటి పరమాత్మ ఉన్నాడు అని చెప్పిన యోగ్యత, కనుకుంటే శక్తి, విచారము అవుట్లకు లేదు. అయితే మానవుడికి మాత్రము ఈ గోప్యం, ఈ రహస్యం వీని యొక్క ముఖాంతరం పలుకుతున్నాడు. తను నిర్మాణము చేసినట్టు అధికారి ఈ జగత్తులో ఎట్లా ఉన్నాడు? పరమాత్ముడు జగత్తులో ఏమి అయినాడు? ఏమి కాలేదు. పరమాత్ముడు అంత అయినాడు. ఏమి కాలేదంటే లేనిది కాలేదు. స్వామి జగత్తులో అంత అయినాడు. ఏమి కాలేదు? లేనిది కాలేదు. ఆ లేని దాని యొక్క విచారము ఉన్న దానితోన ఎట్లా ఉన్నది అనేటట్టుగా జ్ఞానము ఒక్క మానవుడికి మాత్రం పరమాత్మను అనుగ్రహం చేసింది. ఇది ఎట్లా అంటే ఇది స్వయముగా తెలుసుకునేదానికి వీలు కాదన్నా. ఎట్లా? తల్లి చూపితే మనకు ఈయన తండ్రి తెలిసిందే, కానీ తల్లి ఏ భాష మాట్లాడిందో అదే భాష తానుగానే వస్తుంది. ప్రత్యేక పిల్లకు, చంటి పిల్లకు తానుగానే వచ్చేస్తుంది. తల్లి భాష అనేది ఎవరు మరిసే వీలే చూడండి. ఎటువంటి ఒక తల్లి కానీ తన తల్లి చేసినట్టు వంట రుచి అంత ప్రేమగా ఇంకెవరు చేసినా కూడా అంతృప్తి అయిన ఎట్లా ఉంది జగత్ యొక్క సంబంధం చూడండి. ఆ విధముగా జగత్తులో తల్లి అనగా ఇది బహిరంగం, ఈ స్థూలం యొక్క సంబంధం. సూక్ష్మంగా పరమాత్మక జ్ఞానేత సంబంధం అంటే గురువు కావాలన్నట్టు. ఈ విధముగా ఉన్నట్టుగా జగత్తులో ఏం చెప్తే ఉండేది లేనిదనగా అబద్ధం, సుళ్ళు. పరమాత్ముడు ఏమైనాడంటే అంత అయినాడు. ఏమి కాలేదు, సుళ్ళు కాలేదు. మరి సుళ్ళు అనేది జగత్తులో ఎట్లా ఉన్నది అన్నిటికి విచారం మనము తెలుసుకునేదే జ్ఞాన మార్గం యొక్క లక్ష్యం అన్న. గురు మార్గం అనగా ఏమప్ప? గురుపదేశం అంటే జగత్తులో ఉండేదయ్యా దైవము, రెండోది జగము లేనిదయ్యా న్యాయం, నిండు కనుపడు రూపము దండిగా మీ కరుణ బోధగలిగ మహాత్మా. జగత్తులో అనేకమైన మార్గం ఉన్నది. ఏం చెప్తారు? అంతా స్వామిదేనప్ప, మాదేముందప్ప ఏమి లేదు, అంతా స్వామిదే. మరి అంతా స్వామిది మనం భజన ఎందుకు చేయాలప్ప? సత్సంగం ఎందుకు చేయాలా? శ్రవణం ఎందుకు చేయాలా? గురుమార్గం అనుష్ఠానం చేయాలా? పెద్దల వాక్యం ఎందుకు మనం పఠనం చేయాలా? ఇవన్నీ ఎందుకు పెట్టినారు మనకు? అంతా అయింది. చెప్పినా ఒకటి చెప్పండి. అంతా అన్నమంటే ఒప్పుకుంటామా? ఏమయ్యా బుద్ధుడు అన్నం అంటే బాగా వడ్లని మనము దినికేసి శరీరం అంతా అసలు చేసి అప్పుడు దాన్ని మనం అన్నమును బియ్యం తీసి అన్నం వండుతామే, కానీ అంత అట్లా వస్తుందా? పరమాత్మను అన్నము ఆధారం చేసినాడు ఈ దేహమునకు. అది ఎట్లా దాన్ని మనం తినాలా, ఎట్లా మనం వాడాలా? ఇది ఉంది కదా, అట్లా తింటున్నామా? తినలేదు. అట్లా జగత్తులో కూడా పరమాత్మ ఉన్నాడు అంటే ఎట్లా ఉన్నాడు? వానికి సంబంధం మనకు ఏ విధముగా ఉన్నది? ఏం చెప్తున్నాము? అంత స్వామి అంత అయిందంటున్నాం. జగత్తులో సామాన్యంగా అందరూ కూడా మనకు ఈ యొక్క జ్ఞానయ నీవు అనగా జగత్తులో లేనివాడు, ఈ ప్రపంచం అనగా సొళ్ళు, ఈ అబద్ధము అల్లా ఎట్లా లేదు. లేనివారులకంతా తూనిగా ఇంతంత చెప్పుట కాదు, మానవులంతా లేరే హీనము దుఃఖాబ్ది వారికి ఎట్లగునన్నా. జగత్తే లేదు అంటే ఇంక సుఖమేరు తప్ప పరసుఖమైనది ఇంకెందుకు కావాలా? అంతా చూడు పెద్దలు అంటున్నారు, ఇల్ల సుఖవు దుఃఖವೆಂದು ಹೇಳುವುದದು ಹುಚ್ಚು ಭಾವ. సుఖము లేదు దుఃఖము లేదు అని చెప్పేదప్ప అంటే పిచ్చి మాటే, కానీ నిజమైన మాట కాదప్ప. మరి ఈ యొక్క విరువుని కావాలంటే ఏం కావాలప్ప? ಇಲ್ಲ ಸುಖವು ದುಃಖವೆಂದು ಹೇಳುವುದದು ಹುಚ್ಚು ಭಾವ.
ಅಲ್ಲಿ ಸಾಹೇಬು ನಿಜ ಗುರು ತಾನನ್ನು ತಿರುವ ಭಕ್ತರು ದೇವಾರ ಬೆರೆದು ಮತ್ತು ತಾದಾರಾದ ಬಾಗೆ ಶಕ್ತನು ಗುರು కరుణ పడద సుజనరేళిరై. మనులారా, జగత్తులో గురుపుత్రుల వంటి వాళ్ళ యొక్క విచారం మనం పట్టుకుని సేవలను పరమాత్మను పొందేందుకు విధము ఏ విధముగా ఎవరు దానికి అనుభవించడానికి అధికారస్తులు అంటే చావు ముందు సౌఖ్యమాయే సందేహము పోయే. చావు అనగా లేనివాడు, అనాథుడు. ఎట్లా అనాథను అని ఒప్పుకోవాలి మనం జగత్తులోన? పరమాత్మ యొక్క అధికారి జగత్తుకంతా కూడా ఎవరు వల్ల సృష్టి జరుగుతూ ఉన్నది. మనం చెప్తే సూర్యుడు పైనకి వస్తున్నాడా? మనం చెప్తే గాలి విసురుతున్నదా? మనం చెప్తే వర్షం వస్తున్నదా? చూడండి, పృథ్వీ, అప్పు, తేజి, వాయు, ఆకాశం 5 మూల భూతములతో ఈ జగత్తంతా ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ఇది ఒకటి లేకపోతే నేను సూర్యుడు రేపు పుట్టుకోసం పనిచేసేకు ఉందా? జగత్తే అంధకారం. మళ్ళీ ఎవరు ఆజ్ఞతో ఇదో నడుస్తున్నది? పెద్దలు అంటున్నారా, నీ ఆజ్ఞతగా జగత్తు ఉండేది. జగత్తు అనేది దైవాధీనంతో జగత్తు ఉన్నది. అదే మనం అంటున్నాము, నేను ఎత్తుకుపోతే ఏం చేస్తుంది, నేను చేయకపోతే ఏం చేస్తుంది అని మనం పాడుతూ ఉంటున్నాం. నేను చేస్తే అంటే ఎవరుంటే నువ్వు చేస్తున్నావు. ఈ దేహం ఉంటే, ఈ చెయ్యి ఉంటే, ఈ కన్ను ఉంటే, ఈ చెవు ఉంటే, ఈ ఎద్దులు ఉంటే, ఈ భూమి ఉంటే 10,000 రూపాయల ఎద్దులు, 15,000 రూపాయల ఎద్దులు తెస్తావప్ప. ఎద్దు డబ్బు ఇచ్చినాక నీ భుజమని చేసినామా? ఎద్దు కాలేమని చేస్తున్నామా? ఎవరో చేసిన దానికి మనము డబ్బు ఇచ్చి 15,000 దుడిపించుకుంటున్నాం. అది ఎద్దు కాదు నువ్వు డబ్బు ఇచ్చింది. ఎద్దును పోషణ చేసిన వాడు, పెంచిన వాడు ఎవరు? సేవ, కూలివాడు. ఇప్పుడు మనం జొండలు 120 రూపాయలు అమ్ముతామంటే జొండ్ల కాదు డబ్బు ఇచ్చేది. మనం ఇచ్చి పాసి కలం చేసి కష్టపడిన దానికి కూలి, కానీ జొన్న కాదు మనం ఇచ్చేది ఖరీదు. మరి జొన్నలు తీసేటంటే మేము 1000 రూపాయలు ఇస్తే సంచేపం. ఎవరో తెల్ల ఉండి జొన్నలు భూములు ఇస్తే వానలో పచ్చుకుంటే ఆ పైకి వస్తే అదే మంచి గాలి శ్రీ బాగా పైకి వచ్చి ఆయన కలం చేసింది. కానీ మనమేమన్నా దాన్ని పచ్చ చేసేటట్లున్నామా? ఇంటి వాకిలి కొట్టాలా అంటే అవన్నీ డబ్బా అని చూడండి, 50-60 రూపాయలు డబ్బా ఉంది. అలా పచ్చుకుంటే ఆ యొక్క ఆకు ఉంది కదప్పా, రౌది జొన్నలు వస్తుంది కదా, ఎన్ని రూపాయలు ఇస్తే అవన్నీ కొట్టే సాధ్యం ఎవరికైనా చెప్పండి. అయినా ఏవో మనం నిర్మాణం చేసేదాన్ని మనం చేస్తున్నామా? మనకు తెలియదు. ఈ మాయ అంటేమి తెలియకనే జరిగాయి. చూడు, ఈ మాయ అంటే సామాన్యంగా దేనికి చెప్తున్నాం? తల్లి యొక్క మాయ. ఆ ముట్టని ఎట్లా నిలుస్తుంది మనకు తెలియదు, ఎట్లా ఆకారంగా అవుతుంది మనకు తెలియదు. ఒకనొక కాలంలో ఊరిలో ఉన్నాం. ఉంటేమైపోయింది పాపం, సాయంకాలం అంతా వడ్ల కాలం రెడీ అయింది. వడ్లు బాగా పంట వచ్చింది. ఇంకో రేపు శనివారం మొదలు చేసి రేపటి నుంచి మనుషులు తీసుకుపోవాలా అని సాయంకాలం పోయి పాపం మొదలు చేసి రోజు మొదలు చేసి ప్రారంభం చేసి వచ్చినాం. లెక్కేసినాడు, ఈ 150 మూటలు అవుతుంది, 200 మూటలు అవుతుంది, అంతా లెక్కేసి వచ్చినాం. రాత్రి ఏమో వడగండ్లో అనేసి వడగండ్లో అని పడగ నేలపలేడు. తిరగా పొద్దున్నేమో అకస్మాత్ మాకే దర్శనం ఇచ్చాను. నమస్కారం స్వామి, నన్ను ఎక్కడిపోయి పాయింట్ ఎంత అన్యాయం అయిపోయి స్వామి, దేవుడు అన్యాయం చేశాడు. ఏం చేసినప్ప దేవుడు అట్లా పని, దేవుడు అన్యాయం చేసేదాన్ని ఎక్కడ పెద్దలు ఒప్పుకోలేదు. చాలా దయాముడు, కరుణామైన నాశనాలు. కానీ పెద్దలు ఇట్లా అన్యాయం చేశాడని దేవుడు ఏకాగా రాలేదప్ప. నువ్వు కొత్త మాట చెప్తావేంటే ఏం సార్ అట్లాంటి చూడు, నిన్ను సాయంకాలం వరకు ఎంత కష్టపడి ఏమేమి కూలి చేసి నేను పంట వచ్చేసా, మొదటి వచ్చింది 150 మూటలు 200 మూటలు అవుతుంది అనుకుంటుని రాత్రి ఉండగా అవుతావు. భూమి పాలైపోయి ఏం లేస్తాను. ఎంత అన్యాయం చేశా. అప్పుడు కాదప్ప సామి చేసిండేది వడగండ్లు అని ఎందుకు వచ్చింది గ్రహింపు ఉందా? ఏం సమిటి చెప్తారు? ఏం లేదండి, ఘటన సామర్థ్యం బ్రహ్మ అంటే
ఏమి కారణం లేకుండా ఏ క్షణంలో ఏమైనా చెడు ఘనుడు ఉన్నాడు జగత్తులో అని మరిచిపోయినామో హెచ్చరించేదానికి అట్లా చేసినాడప్ప. ఏమి ఎట్లా అంటే ఇది సాయంకాలం అయింది, మాకు వచ్చేవారు నమ్మకం ఉందా? ఇట్లా పని జగత్ చేసేకి వస్తుందా? ఇంత నున్నగా రాలేసినట్టు పౌతి కొట్టి భరత కొట్టినట్లా పూర్తి భూమి అంతా నేలబట్టి వేసే కదా. ఈ పని జగత్లో ఎవరికైనా వస్తుందా? అగ్గి పెడతాడు కానీ లేకుండా చేస్తాడు కానీ ఇట్లా చేస్తాడు కానీ ఇట్లా ఎవరికి బాధ లేదు చూడండి పాపం. ఎందుకు చేసినాడప్ప అంటే ఓ మా మీద ఒక అధికారి ఉన్నాడు, మేము ఏమనుకున్నామో దాన్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడు. చేతు చేయించి శ్రేష్టమైన కృపకరుణ కాశించి దైవ ఉపమేమి లేదు నాకు ఇగదువా. పరమాత్ముడు ఉన్నాడా? తెల్లారిలో లేపు చేస్తున్నాడు, ఎవరికి తెలీదు. సుఖం ఇచ్చేవాడు దుఃఖం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, కర్త అధికారి నీవు కాదు. నీ మీద ఒకడు ఉన్నాడు నాటికి హెచ్చర ఒకే ఆ యొక్క జ్ఞానం రావాలా అని చెప్తున్నాడు. ఇంకా అంతా ఇడిచిపెట్టినాడు, అంత చేతి పడింది. అదే వడగండ్లు నీ ఇంటి మీద ఎద్దుని పడిపోయింటే ఎన్నో ఇంకా నష్టమైపోయింది. ఇంకా రక్షణ మిగిలించినాడు అనుకోవాలప్ప. స్వామి అటువంటి ఒక పని చేసేవాడు కాదు. ఓ అట్లేవండి. మరి మనము దాని నిర్మాణం చేయడానికి అధికారిని అడగలకి కర్తం ఉంది కాదు. మానవునికి అధికారం ఏమున్నదప్ప అంటే వచ్చింది ఒప్పుకొని వద్దు అనే దానికి అధికారము మానవునికి లేదు పరమాత్మ. అనగా ఈ జగత్తు అనేది తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నాం అనేది మనం మరిచేమనుకున్నాము, నాదే నేను విరవీగుతున్నాను. అటువంటి అహంకారం అణిచేదే ఆయన కర్తవ్యము. ఎవరిలో అటువంటి అహంకారం ఉన్నదో నీకు ఆ పంట ఇచ్చింటే ఎంత మనము చెడుపు చేస్తుంటే మనకు తెలియదు. ఆ నిర్మాణం చేయడానికి అధికారుడే ఆయనకి తెలుసు మనకు ఏమి ఇస్తే మనకు సరుతుంది. నిన్నగా అన్నాడు పాపం, ఊరు పైన వీరాపురం వేణువీరాపురం ఏమప్పా మాట వస్తే దేవుడు వాన వచ్చి అంతా బాగుంటుంది. అదే వాన ఒకటి అయిపోయినామప్ప. వాన లేదు స్వామి రాలేదు. ఎందుకు వాన? వాన ఇచ్చానికి మనకి ఇస్తే మేలు కీడ మనకు తెలిసిందా? ఏం వాన లేకని ఇప్పుడు ఎన్ని వృథా అనివార్యం పనులు చేస్తున్నాం. నీళ్ళు లేకుంటే చచ్చిపోతాం, ఆహారం లేకుంటే మరణమైపోతున్నాం. మరి బీడి తాకపోతే చచ్చిపోతామా? కాఫీ తాకపోతే చచ్చిపోతామా? ఎవరు చచ్చిపోయినా? ఇంకా కొన్ని ఉంటే రెండు అలవాటు పోయి చాలా ఎక్కువ పోయినా ఇప్పుడు అంత పాపం. తెల్లారితేనే బట్టి దానికి ₹10 మనిషికి కాదు, ₹1,00,000 బలమైపోయింది పాపం. ఇప్పుడు అది ఎక్కువైపోయింది, ₹10 దానికి పట్టాలి. మళ్ళీ అదైన తర్వాత మళ్ళీ సిమిని ఎక్కించాలి దాన్ని బట్టి. దానికి ఒక ₹10. అది ఒక బీడీ బండ్లు లెక్క తెలిసి మీకు తెలుసు. మంగళూరు బీడీ బండి సంచిందే ₹3,000. దాంట్లో ఏం ఆకలిపోతుంది? ₹3,000 బాకు. ₹3,000 విడిచే మనగాడంటే ఎంత మన పొగరు ఉండదు. నేను తాచారు బిడ్డలు అగ్రం ఏమన్నా సార్ ₹3,000 బీడీ బండ్లు, అది కోట. 2 బండ్లు అటు ఇచ్చేదంట, ఒకటేనంట. ఒక్కొక్క బలాన్ని చెప్తా స్వామి తెచ్చింది ₹3,000 ఉండాలంట. మళ్ళీ ఎంత తెలియదు మనకి. అవి ఎక్కువైందా ఇప్పుడు తక్కువైంది? ఎవరు అంటించే ఏం దాని అవుతుంది? ఎవరిని నీడపోతుందా, ఆకలి పోతుందా, ఇంకెవరిని అవుతుందా? ఏమి ఎవరికి డ్యూటీ పుషట్ ఏమి ఇచ్చినాడు మళ్ళీ ఇచ్చా కానీ బుద్ధి కదా. ఏం చేసి ఇవ్వాలో స్వామి ఎట్లా ఇస్తాడు? ఆయన పొందుకుంటారు ఉంటే ఇస్తాడప్ప. ఇట్లా అన్నీ ఎన్ని ఉండవు ఇట్లా చేసుకుంటారు. తాగా చూడప్ప పంట ఎందుకు దేవుడు తక్కువ చేసిన ఇవన్నీ ఎక్కువైన పనులు. ఈ దురాచారము దుర్గుణం అనేది అవివేకమైనది ఎక్కున్నప్పుడే స్వామి తనతో చెప్పేది ఏం చేయాలా? బ్రేక్ వేస్తారు. సంత కంపిస్తారు తండ్రి కొడుకుని. వాళ్ళు లెక్కాచారం సరిగ్గా వచ్చి ఇస్తే ఒక సిలుకు ఇంకొకరు పట్టప్ప ఎంత ఇస్తారు. లక్కీకుంటే లెక్కని తండ్రి ఏం చేసినాడు దానికి లక్కీ ఏమో కొట్టాడు, ఏం చేసినాడు. సినిమా పోయినాడు కబడ్దారు ₹3 ₹6 కట్టేసినాడు. చెప్తే చెప్తాడని ఇస్తా అని వాదేస్తాం. ఈ శరీరాల పని నుంచి మనం వాదేస్తాం. చూడండి నువ్వు తండ్రికే ఇంత మనం విరుద్ధంగా ఉంటే అసలాంటి బ్రహ్మాండ నాయకుడు అంటున్నామే. అటువంటి ఆయన కార్యం మనకి ఏమి చేసేక రాదు. అటువంటి వాన వచ్చే సాలం అంటే ఇచ్చేక నీ ఇష్టమా? వాన సరిగ్గా సక్రమంగా వస్తే బాగుంటుంది. సక్రమంగా ఏదో ఏడం సిద్ధాంతం కదేమండి.
వాని ఇచ్చానికి మనము స్మరణలో ఉంటే, హెచ్చరిలో ఉంటే నమస్కారం స్వామి, నమస్కారం అప్ప అంటాం. మాట్లాడితే లేకపోతే ఎవరు నమస్కారం చేయాలి, మాదింగ్ చేసుకునేదా? అట్లా స్వామి కూడా పాపం ఇస్తారా ఉన్నాడప్ప రోతాడని అక్కడ. దానికే ఎంత పని చేసి తండ్రి